వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఇక్కడ ఎస్ఎస్సి నుంచి అయితే కానిస్టేబుల్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో మనమైతే ఈ యొక్క పోస్టుల డీటెయిల్స్ మొత్తం చూసుకున్నాం. ఒకసారి వీడియో నోటిఫికేషన్ చూసుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 1 అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. సెప్టెంబర్ 1 అయితే విడుదలైంది. సో ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 30. అంటే సెప్టెంబర్ 30 కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాలి. మీకు ఎగ్జామ్ అనేది ఈ ఇయర్ డిసెంబర్లో అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే పోస్టు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మెయిల్ అంటే మేల్ పర్సన్స్కి అయితే దాదాపుగా 1400 పోస్టులు అయితే ఉన్నాయి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్లో మీరు సర్వీస్ మ్యాన్ ఆల్రెడీ ఏదైనా సర్వీస్ చేసినట్లు ఉంటే వాళ్ళకైతే సపరేట్గా 266 పోస్టులు అయితే విక్రయించినారు. దాంతోపాటుగా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ కమాండో డిపార్ట్మెంట్లో కూడా 337 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఫీమేల్కి కూడా ఫ్రెండ్స్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఇచ్చినారు. అదే 2400 దాదాపుగా 2500 పోస్టులు అయితే ఇచ్చినారు. సో ఓవరాల్ చూసుకుంటే 7500 పోస్టులు అయితే కానిస్టేబుల్ పోస్టులకి అయితే ఎస్ఎస్సి అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే మీకు మినిమం ఏజ్ 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 25 years. దానికంటే తక్కువ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మిగతా డీటెయిల్స్ చూసుకుంటే ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఒకవేళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. 10+12 అంటే మీరు ఇంటర్మీడియట్ ఆర్ 10+ తర్వాత డిప్లొమా అయినా కంపల్సరీగా పాస్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో 10+12 పాస్ అయ్యి ఉంటేనే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ దాంతోపాటుగా మేల్ క్యాండిడేట్స్కి అయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎన్సీసీ చేసినట్లుంటే మీ స్కూల్ టైం ఆర్ కాలేజ్ టైం అప్పుడు ఆ యొక్క సర్టిఫికేట్స్ మీకు ఎక్కువ మార్క్స్ పర్సంటేజ్ కూడా యాడ్ అవుతాయి. సో ఒకవేళ మీరు ఎన్సీసీ చేసినట్లుంటే మీకు బెనిఫిట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినట్లు. నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మెయిన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి ఫీజు మాత్రం ఓన్లీ 100 రూపీసే. అది కూడా మేల్ పర్సన్స్కి ఓబీసీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో అందరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సెప్టెంబర్ 30 వచ్చేసి లాస్ట్ డేటు. మీ సెంటర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మన సొంతం జిల్లా ఆంధ్రప్రదేశ్లో కూడా అయితే సెంటర్స్ అనేది విక్రయించినాడు. సో ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం, త్రిపుర, కరీంనగర్, వెల్లూరు, మధురై వంటి డిస్ట్రిక్ట్స్లో అయితే సెంటర్స్ అనేవి విక్రయించినారు. సో అందరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ యొక్క ప్రాసెస్కి మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎంసీక్యూస్ మీద. ఇక్కడ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ మరియు న్యూమరికల్ అబిలిటీ మరియు కంప్యూటర్ ఫండమెంటల్స్ వంటి 4 సెక్షన్స్లో అయితే ఈ యొక్క పోస్టులకు అనేది ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ యొక్క ఏజ్ బిలో 30 years ఉంటే మీరు 1600 మీటర్స్ రేస్ని 6 minutesలో ట్యాకిల్ చేయాలి ఫ్రెండ్స్. అంటే మీరు 6 minutesలో అయితే 1600 మీటర్స్ రేస్ని కవర్ చేయాలి. అదే లాంగ్ జంప్ అయితే మీరు 14 feet వరకు ట్రై చేయాలి ఫ్రెండ్స్. హై జంప్ వచ్చేసి 3.9. సో ఈ యొక్క ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో మీరు పాస్ చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన డిస్టెన్స్ని అయితే మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీ యొక్క హైట్ మ్యాక్సిమం 170 centimeters ఉంటే చాలు ఈ యొక్క పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అదే హైట్ జంప్ అనేవి ప్లస్ 1600 మీటర్స్ అనేవి 2 minutes ఎక్స్ట్రా ఇచ్చినారు వాళ్ళకి. సో ఇవి వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్.
మ్యాక్సిమం అందరైతే అప్లై చేసుకోండి. ఈ యొక్క పోస్ట్‌కి అప్లై కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చినారు. అది ఆధార్ కార్డు, మీ ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి డాక్యుమెంట్స్ అయితే మీకు కంపల్సరీగా కావాలి అప్లై చేయడానికి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఆ యొక్క డిపార్ట్మెంట్ యొక్క మీ సర్వీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా ఒకవేళ మీరు ఇది ఏమంటారు ఎన్సీసీ చేసినట్లుంటే ఆ యొక్క సర్టిఫికేట్ కూడా ఇస్తే మీకు ఏమనేది అడ్వాంటేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మార్క్స్లో అయితే వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ చేస్తుంటాను, మీ దగ్గరికి ఈ వీడియోస్ వస్తుంటాయి ఇలాంటి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.